Hi friends, good morning. This is Dr. Philomena, Council of హ్యూమన్ రైట్స్ లీడర్ గా ఉంటున్నాను. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరంతా బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మనము టైం గురించి మాట్లాడుకుందాము. టైం అనేటువంటిది ఒక మన లైఫ్ లో నుంచి వెళ్ళిపోతే తిరిగి రాలేనటువంటిది ఏదైనా ఉంది మన లైఫ్ లో అని అంటే అది సమయం మాత్రమే ఫ్రెండ్. టైం, ఆ టైం ఇంకా ఎప్పుడు కూడా మన లైఫ్ లో వాపస్ అనేటువంటిది రాదు. ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్. ఇంతవరకు మనం టైంను ఏం అయిపోచేసామో అది ఇంకెప్పటికీ మనకు రాదు. అయితే ఫ్యూచర్ టైం, ఇంకా ముందు వచ్చేటువంటి టైం అనేటువంటిది మన చేతిలో ఉందన్నమాట. దాన్ని మనం సరైనటువంటి పద్ధతిలో మనం వాడుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా ప్రపంచంలో పర్ డే 24 అవర్స్ మాత్రమే ఉంది. కానీ గొప్ప గొప్ప వ్యక్తులంతా ఆ యొక్క 24 అవర్స్ లోనే ఎన్నో సాధించారు ఫ్రెండ్స్, ఎన్నో సాధించారు, ఎన్నో రికార్డులు బద్దలు కొట్టారు, ఎంతో వాళ్ళు లైఫ్ లో ఒక అచీవ్మెంట్ చేశారు. అలాంటివన్నీ ఒకసారి మనము గుర్తు చేసుకున్నట్లయితే ఈ 24 అవర్స్ లో వాళ్ళకు కూడా 24 అవర్సే ఉంది, మనకు కూడా 24 అవర్సే ఉంది కదా. మళ్ళీ వాళ్ళు చేసినటువంటిది నేను ఎందుకు చేయలేను? వాళ్ళు ఆ 24 అవర్స్ ని ఎలా వాళ్ళు ఉపయోగించుకున్నారు, ఎలా వాళ్ళు ఒక టైం టేబుల్ ప్రకారం ఎలాగ వాళ్ళు దానిని సద్వినియోగం చేసుకున్నారు అనేటువంటి విషయం మనం కొంచెం స్టడీ చేసినట్లయితే మనం కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. మనం కూడా ఆ యొక్క 24 అవర్స్ సరైనటువంటి ఒక పద్ధతిలో మనము 24 అవర్స్ ఒక ప్లానింగ్ ఇచ్చుకోవాలన్నమాట. అంటే ముందు రోజే రేపటి దినం మనం ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి, ఏ పనులు చేయాలి, ఇంటి పనులు ఏం చేయాలి, మన అఫీషియల్ వర్క్ ఏం చేసుకోవాలి, తర్వాత మనం సమాజం కోసం ఏం చేయాలి, మన కోసం మన ఆరోగ్యం కోసం మనం ఏం చేయాలి, ఇలాగా ప్రతి విషయం కూడా మనం ఒక టైం టేబుల్ ఇచ్చుకుంటూ మనం ముందుకు వెళ్ళినట్లయితే దాన్ని సరైన రీతిలో 24 అవర్స్ మనకు బాగా ఎగ్జాక్ట్లీ 24 అవర్స్ కరెక్ట్ గా సరిపోతాయండి. అంటే మనం ఇంపార్టెంట్ పనులు అయితే ఏమున్నాయో ఫస్ట్ దాన్ని ఒక లిస్ట్ అవుట్ చేసుకోవాలన్నమాట. ఇంపార్టెంట్ పనులు ముందుగా చేయాలి, కొంచెం ఇంపార్టెంట్ ఉన్నటువంటి తర్వాత చేయాలి. అది ఎప్పుడైనా నిదానంగా చేసినా పర్వాలేదు అనుకునేటువంటి పనులు థర్డ్ స్టెప్, మూడో స్థానంలో పెట్టాలన్నమాట. ఇలాగ ఒక టైం టేబుల్ ఇచ్చుకుంటూ మనము చేసినట్లయితే మన లైఫ్ లో మనం ఖచ్చితంగా మనము సక్సెస్ అవుతాం. అలాగే టైం మేనేజ్మెంట్, ఎక్కడికైనా మనం టైంకు వెళ్ళాలన్నా కూడా ముందుగానే వెళ్ళాలి. అంటే ముందుగానే అంటే సరైనటువంటి సమయానికి మనం అక్కడ రీచ్ కావాలి ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా మనం లేట్ చేయకూడదు అనమాట. ఆఫీస్ మీటింగ్సే అయి ఉండొచ్చు, మన ఇంటి మీటింగ్స్ అయి ఉండొచ్చు, మన ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా పనులే కావచ్చు, ఏది ఏమైనప్పటికీ కూడా మనకు ఒక డిసిప్లిన్ అనేటువంటిది మనం అలవాటు చేసుకోవాలన్నమాట. అంటే మన యొక్క మైండ్ కు, మన యొక్క శరీరానికి ఒక డిసిప్లిన్ నేర్పించాలి. ఈ టైంకి లేయాలి, ఈ టైంకి ఎక్సర్సైజ్ చేయాలి, ఈ టైంకు భోజనం చేయాలి, ఈ టైంకు బయటకు వెళ్ళాలి, ఈ టైంకు వర్క్ చేయాలి, ఈ టైంకు నిద్రపోవాలి. ఇలాగా ఒక టైం టేబుల్ ఇచ్చుకోవాలన్నమాట. ఎందుకంటే ఆ టైం టేబుల్ ఇచ్చినప్పుడు అది ఆటోమేటిక్ గా కొన్ని రోజులు మనకు కష్టంగానే అనిపిస్తుంది కరెక్ట్ చేయాలంటే, కానీ తర్వాత మనకు అది అలవాటు అయిపోతుంది. అలవాటు అయిపోయినప్పుడు అది కష్టమని అనిపించదు ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా అయిపోతుంది అనమాట. అంటే మన పనులన్నీ మనం సరైనటువంటి సమయానికి మనము చేసుకోగలుగుతాము. కాబట్టి మనం ఈ యొక్క 2024 లో అయినా కూడా మనం కరెక్ట్ అయినటువంటి ప్లానింగ్ ఇచ్చుకుంటూ, కరెక్ట్ అయినటువంటిది మన యొక్క గోల్స్ ఏమైతే ఉంటున్నాయో, మనం ఏమైతే అచీవ్మెంట్ చేయాలనుకుంటున్నామో ఆ యొక్క అచీవ్మెంట్స్ కానీ, ఆ యొక్క గోల్స్ కానీ మనం సరైనటువంటి ఆ యొక్క టైం ను మేనేజ్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళినట్లయితే మనము ఎలాంటి టెన్షన్ పడవలసినటువంటి అవసరం ఉండదు. అయ్యో ఈ పనులు కాలేదే, ఈ పనులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి అనేటువంటి ఆ యొక్క టెన్షన్ అనేటువంటిది మనకు అస్సలు ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం సరైనటువంటి ఒక ప్లానింగ్, మన మైండ్ కు సరైనటువంటి ఒక ప్లానింగ్ ఇచ్చాము, పాజిటివ్ గా వెళ్ళిపోతూ పాజిటివ్ గా పనులన్నీ చేసుకుంటూ ఇది అయిపోతుంది, ఇది చేసేసాను అని అలా పాజిటివ్ గా మనం ఎప్పుడైతే థింక్ చేయడం మనం స్టార్ట్ చేస్తామో 24 అవర్స్ మనకు చాలా, ఒక రోజుకు 24 అవర్స్ బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. నిజంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇది నా యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా వాళ్ళు ఒక టైం మేనేజ్మెంట్ ను వాళ్ళు ఫాలో అయ్యారనమాట. కాబట్టి వాళ్ళు ఈ రోజు ఆ స్థితిలో ఉండగలిగారు. ఆ స్థితిలో ఉంటూ ఆ స్థితిలో ఉంటూ కూడా వాళ్ళు అంత గొప్ప వాళ్ళు అయ్యి కూడా ఆ యొక్క 24 అవర్స్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి టైం ను వాళ్ళు ఖర్చు పెడుతున్నారు, అలాగే సమాజం కోసం ఖర్చు పెడుతున్నారు, వాళ్ళ యొక్క అఫీషియల్ లైఫ్ కోసం ఖర్చు పెడుతున్నారు. ఇలాగా చూసుకుంటూ వెళ్తే గిన వాళ్ళందరి నుంచి కూడా ఇక విఐపీస్ ఎందుకు వాళ్ళు అలాగ డెవలప్ అయ్యారంటే వాళ్ళు ఒక టైం మేనేజ్మెంట్ ని ఫాలో అయ్యారు. ఆ టైం కు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా కూడా ముందుగానే ప్లానింగ్ ప్రకారం వెళ్ళటము, ఇవన్నీ చేయటం వల్లనే లైఫ్ లో వాళ్ళు సక్సెస్ అయినటువంటి యొక్క విషయాన్ని మనం చూస్తాము. కాబట్టి మనం కూడా టైం ను ఫాలో అవుదాం ఫ్రెండ్. మనం కూడా టైం ప్రకారం ప్రతిదీ చేయటానికి మనం ప్రయత్నం చేస్తూ మనం ఒక టైం టేబుల్ ఏర్పరచుకొని, స్కూళ్ళలో కాలేజెస్లలో టైం టేబుల్ ఎలాగా పిల్లలకి ఇస్తారో అలాగే మనకు మన లైఫ్ లో కూడా మన ఫ్యామిలీ లైఫ్ లో కూడా, మన యొక్క అఫీషియల్ లైఫ్ లో కానీ, లేకుంటే సమాజం కోసం మనం చేసేటువంటి పనుల విషయంలో కానీ ఏది కూడా
నెగ్లెక్ట్ చేయకుండా ప్రతిదానికి ఒక ప్లానింగ్ ఇచ్చుకుంటూ ప్రతిదీ కరెక్ట్ గా మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు అప్పుడు సమయం అనేటువంటిది మనకు బాగా కరెక్ట్ గా సరిపోతుంది ఫ్రెండ్స్. అలాగే మనం ఆ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకొని మనము అప్గ్రేడ్ చేసుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంటుందన్నమాట. అలాగే హ్యూమన్ రైట్స్ లో కూడా ఏం చెప్తున్నారంటే జీవించే హక్కుతో పాటు జీవించేది ఎవరికైతే హక్కు ఉందో అలాగే వాళ్ళు కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని గురించి కూడా వాళ్ళు కొన్ని మంచి ఆరోగ్యాన్ని చూసుకోవాలి. అలాగే సరైనటువంటి ఆహారం తీసుకోవాలి, సరైనటువంటి మెడిసిన్ తీసుకోవాలి. ఇవన్నీ కూడా హ్యూమన్ రైట్స్ లో ఒక భాగమే అండి. అంటే మన యొక్క జీవించే హక్కుతో పాటు మనకు ఆరోగ్యంగా జీవించేటువంటి హక్కు, అలాగే ఒక ఒక మంచి లైఫ్ ను లీడ్ చేసేటువంటి హక్కు కూడా మనకు ఉందండి. అలాగే ఈ యొక్క కొంచెం సమయం మీతో నేను షేర్ చేసుకోవడానికి నాకు దొరికినటువంటి సమయానికి, అలాగే మీరు వాచ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.